Hi everyone, welcome to our channel Nivas Info. Today topic is Cartesian system. So మనకి జియోమెట్రిక్ సంబంధించి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. దీన్ని బేస్ చేసుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ లేదా మనకి అకాడమిక్ ఎగ్జామ్స్లో కానీ చాలా క్వశ్చన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. సో ఇందులో మనం కార్టీజియన్ సిస్టమ్ అంటే ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో మనం కార్టీజియన్ సిస్టమ్ గురించి డిస్కస్ చేయాలంటే మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఒక గ్రాఫ్ పేపర్. ఓకే, ఆ గ్రాఫ్ పేపర్లో మనకి ఏముంటాయంటే ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ అనేవి ఉంటాయి. సో మనకి ఎక్స్ యాక్సిస్ పైన అండ్ వై యాక్సిస్ పైన ఈ విధంగా ఉంటాయి, రైట్. సో మనకి దిస్ ఈజ్ ద గ్రాఫ్ పేపర్. ఒక గ్రాఫ్ పేపర్ తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే వెర్టికల్గా అండ్ హారిజాంటల్గా టూ లైన్స్ అనేది డ్రా చేస్తాం. సో ఈ హారిజాంటల్ లైన్ని మనము ఎక్స్ యాక్సిస్ అంటాము, దీన్ని వై యాక్సిస్ అంటాం. సో మనకి ఈ రెండు టూ లైన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో సో అది బేస్, దాని వాల్యూ వచ్చేసి 0. సో ఈ 0 నుంచి మనం ఇక్కడ రైట్ సైడ్కి వెళ్తే పాజిటివ్. మనం యాక్చువల్గా నెంబర్ లైన్స్ అనేది చేసాం. ఆ నెంబర్ లైన్ ఎలా ఉంటుంది, ఫస్ట్ మనం మిడిల్లో ఒక పాయింట్ తీసుకుంటాం, అక్కడ నుంచి మనకి దాన్ని 0 వాల్యూ తీసుకుంటాం. రైట్ సైడ్కి వెళ్ళేటప్పటికి పాజిటివ్, లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పటికి నెగిటివ్. సో ఇదే నెంబర్ లైన్ మనం వెర్టికల్గా కూడా తీసుకుంటాం. సో దాన్ని మనం ఎక్స్ యాక్సిస్ అంటాం. ఈ వెర్టికల్గా అప్కి వెళ్తూ ఉంటే పాజిటివ్, డౌన్కి వెళ్తూ ఉంటే నెగిటివ్. సో ముఖ్యంగా మనం గ్రాఫ్ పైన మనం రిప్రజెంట్ చేసేది ఏంటి అంటే సమ్ పాయింట్ అనేది ప్లాట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 2 and 3 దీనికి సంబంధించి పాయింట్ అనేది ఎక్కడ వస్తుంది నేను ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక పేపర్ పైన సమ్ లెఫ్ట్ సైడ్ నుంచి ఒక 2 centimeters లెంత్లో ఒక పాయింట్ని ప్లాట్ చేయమన్నారు. సో ఇదే మనకు పేపర్ అనుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి ఒక 2 centimeters లెంత్తో మనకి ఎక్కడైనా సరే ఒక పాయింట్ అనేది ప్లాట్ చేయమంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 centimeters అని చెప్పారు, కానీ ఇక్కడ ఏ ప్లేస్లో అని చెప్పలేదు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి 2 centimeters నేను ఇక్కడ చేయొచ్చు, ఇక్కడ చేయొచ్చు, ఇక్కడ చేయొచ్చు. సో ఇక్కడ ఎక్కడైనా చేయొచ్చు. ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్కలాగా చేస్తాడు. పర్టికులర్గా అందరికి ఒకే ఆన్సర్ రావాలి అంటే మనకి వెర్టికల్గా కూడా ఉండాలి. అంటే ఇక్కడ టాప్ నుంచి కూడా హౌ మెనీ సెంటీమీటర్స్, ఇక్కడ వెర్టికల్గా హారిజంటల్గా 2 centimeters తీసుకున్నప్పుడు వెర్టికల్గా ఎన్ని సెంటీమీటర్స్ తీసుకోవాలంటే అప్పటికప్పుడు కరెక్ట్ అందరికీ ఒకే రకమైన ఆన్సర్ అనేది వస్తుంది. సో దానికోసమే మనం ఇక్కడ జియోమెట్రికల్గా ఏం చేస్తాం, మనకి ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ అనే 2 values ఉంటాయి. మనకి యాక్చువల్గా 2 values అనేది ఇవ్వడం జరుగుతుంది, 2 and 3. దీనికి సంబంధించి పాయింట్ అనేది ఎక్కడ వస్తుంది, దీన్ని గ్రాఫ్ పేపర్ పైన ప్లాట్ చేయమంటాడు. సో ఫస్ట్ ఇందులో మనం చెక్ చేయాల్సింది ఏంటంటే రెండు నెగిటివా పాజిటివా. సో మనకి ఇక్కడ ఇచ్చినవి రెండు కూడా 2 values కూడా పాజిటివ్ వాల్యూస్. పాజిటివ్ వాల్యూస్ అన్నప్పుడు ఫస్ట్ వన్ ఎక్స్ యాక్సిస్. సో మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇది ఎక్స్ యాక్సిస్ వాల్యూ, దిస్ ఈజ్ ద వై యాక్సిస్ వాల్యూ. ఎక్స్ యాక్సిస్ అనేది ఎప్పుడు కూడా హారిజంటల్, వై యాక్సిస్ అనేది ఎప్పుడు కూడా వర్టికల్. సో 2ని హారిజంటల్, ఇది పాజిటివ్ కాబట్టి ఈ 0 నుంచి మీరు రైట్కి వెళ్ళండి 1 2. ఇప్పుడు 3 అనేది కూడా పాజిటివ్, అప్పుడు మీరు అప్ వెళ్ళాలి 1 2 3. సో పాయింట్ అనేది నేను ఇక్కడ ప్లాట్ చేస్తాను. సో దీన్ని ఇట్లా పాయింట్స్ అన్ని ప్లాట్ చేసిన తర్వాత మనం గ్రాఫ్స్ డిఫరెంట్ చాలా చేస్తాం. సో ఇందులో మనం ఇక్కడ డిస్కస్ చేస్తుంది ఏంటంటే ఈ కార్టీజియన్ సిస్టంలో మనం ఏం చేస్తాం అంతే ఇక్కడ. సో మనం ఇక్కడ ఏంటంటే ఒక పాయింట్ని ప్లాట్ చేయగలుగుతాం, లేదా పాయింట్ అనేది సంబంధించిన వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో అవి ఎలా చేస్తారంటే మనకి కార్టీజియన్ సిస్టమ్ గురించి మనకు తెలియాలి. సో ఇక్కడ ఏం చేస్తాను, నేను ఇక్కడ 2 3 తీసుకుంటే నాకు ఇక్కడ వచ్చింది. నేను ఇక్కడ -3 and 4 తీసుకున్నా, -3 and 4 తీసుకున్నా. -3 అంటే ఫస్ట్ వాల్యూ నేను ఎప్పుడు కూడా ఏం చెప్పా, ఎక్స్ యాక్సిస్, సెకండ్ వాల్యూ వై యాక్సిస్. సో ఫస్ట్ వాల్యూ ఎక్స్ యాక్సిస్ హారిజంటల్గా, -3 కాబట్టి లెఫ్ట్కి వెళ్తాం 1 2 3. నెక్స్ట్ పాజిటివ్ 4 కాబట్టి అప్ 1 2 3 4. ఇక్కడ 4 పైన వస్తుంది, ఇలా వస్తుంది. నాకు రెండు నెగిటివ్ ఉన్నాయి, -2 and -1 ఉంది. సేమ్ -2 అంటే 1 2, -1 అంటే డౌన్ 1 ఇక్కడ వస్తుంది. సో ఈ విధంగా మనం ఏదైనా వాల్యూస్ ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేస్తామంటే మనం గ్రాఫ్ పేపర్ పైన ప్లాట్ చేస్తాం. సో ఇది మనం ఎప్పటి నుంచి గ్రాఫ్ పేపర్ పైన చేస్తున్న వర్క్. అయితే మనకి ఇక్కడ వెర్టికల్గా ఇప్పుడు మన యాక్చువల్గా నెంబర్ లైన్ అదంతా మనం ప్రీవియస్ క్లాసెస్లో మనం మాట్లాడుకున్నాం. సో మనకి ఇక్కడ ఈ హారిజంటల్ బార్తో పాటు ఇక్కడ వెర్టికల్గా కూడా మనకి ఒక లైన్ అనేది వచ్చింది, ఆ రెండు కూడా ఇంటర్సెక్ట్ అయింది. ఆ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ని మనం 0 వాల్యూ, ఆ ఇంటర్సెక్ట్ ఎక్కడైతే ఉందో దాన్ని మనం ఇక్కడ 0 అనుకోవాలి.
దీన్నే మనం ఏమంటామంటే ఆరిజిన్ అంటాం. ఓకే రైట్, ఈ ఇంటర్సెక్ట్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మనము ఆరిజిన్ అంటాము. దాని వాల్యూ ఎంత అంటే 0. నెక్స్ట్ మనకు ఇది ఎక్స్ డాష్. ఓకే, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఓకే, రైట్ సైడ్ ఉండేది పాజిటివ్, లెఫ్ట్ సైడ్ ఉండేది నెగిటివ్. సో ఈ ఎక్స్కి సంబంధించి దీన్ని ఏమంటామంటే ఎక్స్ యాక్సిస్ అంటాం. ఎక్స్ అండ్ ఎక్స్ డాష్ ఈజ్, సారీ నేను ఇదంతా క్లియర్ చేస్తాను. రైట్, ఇప్పుడు క్లియర్గా అనిపిస్తుంది. ఎక్స్ అండ్ ఎక్స్ డాష్ ఈజ్ ఎక్స్ యాక్సిస్. అదేవిధంగా వై అండ్ వై డాష్ ఈజ్ వై యాక్సిస్. దీన్ని మనము వై యాక్సిస్ అంటున్నాం. అదేవిధంగా మనకి గ్రాఫ్ పేపర్ అనేది ఒక ప్లేన్, ఒక ఏరియా. ఓకే, ఆ ఏరియాని ఇక్కడ ఈ వెర్టికల్ అండ్ హారిజంటల్ 2 లైన్స్ డ్రా చేయడం వల్ల ఈ ఏరియా ఏమైందంటే 4 పార్ట్స్గా డివైడ్ అయింది. సో మనం ఏదైనా సరే దాన్ని ఒక 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే మనం ఒక పార్ట్ని క్వార్టర్ అంటాం. సో దీని ఇక్కడ మనం ఏంటంటే క్వాడ్రెంట్ అంటాం. ఇక్కడ హౌ మెనీ క్వాడ్రెంట్స్? 4 క్వాడ్రెంట్స్. ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. సో వాటికి కూడా సమ్ లింక్ అనేది ఉంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వాడ్రెంట్, దిస్ ఈజ్ ద Q1, దిస్ ఈజ్ ద సెకండ్, దిస్ ఈజ్ ద థర్డ్, దిస్ ఈజ్ ద సెకండ్. నేను ఇక్కడ Q1 తర్వాత Q3 వేసుకున్నాను, ఒక రీజన్ నేను చెప్తాను. సో దిస్ ఈజ్ ద Q2, దిస్ ఈజ్ ద Q3, దిస్ ఈజ్ ద Q4. ఓకే, సో 4 క్వార్టర్స్గా డివైడ్ చేసాము. క్వాడ్రెంట్ 1, క్వాడ్రెంట్ 2, క్వాడ్రెంట్ 3, క్వాడ్రెంట్ 4. సో మనము గ్రాఫ్ పేపర్ పైన ఏదైనా వాల్యూస్ని ప్లాట్ చేసినప్పుడు అది మనకి ఏ క్వాడ్రెంట్లో వచ్చిందనేది కూడా మనకి క్వశ్చన్ వస్తుంది. సమ్ టైమ్స్ మనకి ఈ యాక్సిస్ ఉన్నాయి కదా, వై యాక్సిస్ అండ్ ఎక్స్ యాక్సిస్, వీటిపైన కూడా పాయింట్ వస్తుంది. సో మనకి ఇచ్చిన వాల్యూస్ని బట్టి మనకి పాయింట్ అనేది ఎక్కడ వస్తుంది అనేది చాలా ఈజీగా చెప్పేయచ్చు. సో అందుకోసానికి ఫస్ట్ మనం ఇక్కడ చూడండి, ఈ ఏరియాలో వచ్చింది మనకు ఒక వాల్యూ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 and 1 తీసుకున్నా. ఇవి రెండు కూడా చూడండి పాజిటివ్ వాల్యూస్, ఈ 2 కూడా పాజిటివ్ వాల్యూస్. ఈ పాజిటివ్ వాల్యూస్ ఎప్పుడు కూడా Q1లో వస్తాయి, క్వాడ్రెంట్ 1లో వస్తాయి. మీరు ఏ పాజిటివ్ వాల్యూ అనేది తీసుకొని చెక్ చేయండి, అవి ఇక్కడనే వస్తాయి. సో ఇక్కడ 2, 1, 2. అయితే మీరు ఫస్ట్ వాల్యూని ఎక్స్ యాక్సిస్ 1, 2, సెకండ్ వాల్యూని వై యాక్సిస్ అంటే అప్. సో దిస్ ఈజ్ ద వై. సో మనం ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 1 మీరు ఇలా కూడా డ్రా చేయొచ్చు. ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి? ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి. ఓకే, నేను దానికోసం నేను ఇలా ఏం చేస్తాను, లైన్స్ అనకుండా ఫస్ట్ 1, 2 అప్. రైట్, ఎక్స్ యాక్సిస్ పైన వాల్యూ ప్లాట్ చేసిన తర్వాత మళ్ళీ వై యాక్సిస్కి సంబంధించి చేస్తే పాజిటివ్ ఉంటే అప్ వెళ్ళాలి, డౌన్ ఉంటే నెగిటివ్ ఉంటే డౌన్కి రావాలి. సో మనకి ఇక్కడ వచ్చింది, ఇది ఎక్కడ వచ్చింది? Q1లో వచ్చింది. మీరు ఎనీ 2 వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్ తీసుకొని దానికి సంబంధించిన పాయింట్ని ప్లాట్ చేయండి, అది Q1లోనే వస్తుంది. ఇది ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవాలి 2 వాల్యూస్ పాజిటివ్ అయినప్పుడు. దీనికి ఆపోజిట్ 2 నెగిటివ్ అయినప్పుడు, ఆ 2 వాల్యూస్ నెగిటివ్ అయినప్పుడు ఇక్కడ -1, -2 తీసుకోండి. ఇవి 2 నెగిటివ్ అయినప్పుడు Q3లో వస్తాయి. ఎందుకు Q3లో వస్తాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి. -1 అంటే ఫస్ట్ వాల్యూ -1. మీరు ఏం చేయాలి? ఈ ఒరిజిన్ ఉంటే లెఫ్ట్కి వెళ్ళాలి, రైట్కి వెళ్ళలేం. మైనస్ అన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో ఇక్కడ -1. -2 అంటే మళ్ళీ మనం ఏం చేయాలి? డౌన్. అప్కి ఎప్పుడు వెళ్తాం? పాజిటివ్ ఉంటే. డౌన్కి ఎప్పుడు వెళ్తాం? నెగిటివ్ ఉంటే. సో -2 ఇక్కడ లెఫ్ట్కి వచ్చాము, -1, -2 డౌన్కి వచ్చాము, 1, 2 ఇక్కడ వస్తుంది వాల్యూ. ఇది ఎక్కడుంది? Q3లో ఉంది. ఇలా మీరు ఏవైనా సరే 2 నెగిటివ్ వాల్యూస్ తీసుకొని వాటికి సంబంధించిన పాయింట్ని మీరు గ్రాఫ్లో ప్లాట్ చేసినప్పుడు అది క్వాడ్రెంట్ 3లో వస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. Q1కి Q3 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చాలా ఈజీగా ఇలా గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ మనకి ఫస్ట్ వాల్యూ నెగిటివ్ అయ్యి సెకండ్ వాల్యూ పాజిటివ్ అయితే మనకి Q1లో వస్తుంది. ఫస్ట్ వాల్యూ నెగిటివ్, ఓకే, ఫస్ట్ వాల్యూ నెగిటివ్ అయ్యి సెకండ్ వాల్యూ పాజిటివ్ అయితే క్వాడ్రెంట్ 2లో వస్తుంది. ఎలా చూడండి, ఫస్ట్ వాల్యూ నెగిటివ్ అయితే మనం లెఫ్ట్ సైడ్ వెళ్తాం. ఈ Q2 అనేది ఎక్కడుంది? సో మనం వెర్టికల్గా ఒక లైన్ వై యాక్సిస్ తీసుకుంటే దానికి లెఫ్ట్ సైడ్లో ఉంది Q2 అనేది. సో మళ్ళీ ఈ వై యాక్సిస్ తీసుకుంటే అప్ సైడ్ ఉంది, అంటే మనం లెఫ్ట్కి వెళ్ళి అప్కి వెళ్ళాలి. లెఫ్ట్కి ఎప్పుడు వెళ్తాము? ఫస్ట్ ఎక్స్ యాక్సిస్కి సంబంధించిన వాల్యూ అనేది నెగిటివ్ అయినప్పుడు. సో కాబట్టి ఇది -3, 1, 2, 3 ఇక్కడ అప్పుకు పాజిటివ్ అయితే వెళ్తాం, అంటే ఇక్కడ వస్తుంది. సో ఇది ఎక్కడుంది? Q2లో ఉంది, క్వాడ్రెంట్ 2లో ఉంది. మీరు ఎప్పుడైనా సరే ఫస్ట్ వాల్యూ నెగిటివ్ సెకండ్ వాల్యూ పాజిటివ్ అయినప్పుడు ఇది ఎక్కడ వస్తుందంటే క్వాడ్రెంట్ 2లో వస్తుంది. సో దీనికి ఆపోజిట్ మళ్ళీ 4th వన్, ఫస్ట్ వాల్యూ పాజిటివ్ అయి ఉండాలి,
ఫస్ట్ వాల్యూ 1 అండ్ -3 ఇలా తీసుకోండి. ఓకే, ఫస్ట్ వాల్యూ పాజిటివ్, సెకండ్ వాల్యూ నెగిటివ్. ఫస్ట్ వాల్యూ పాజిటివ్ అయితే మనం రైట్ సైడ్కి వెళ్తాం, సెకండ్ వాల్యూ నెగిటివ్ అయితే డౌన్కి వెళ్తాం. 1 2 3. ఓకే, అది ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. ఈ విధంగా సెకండ్ వాల్యూ నెగిటివ్, ఫస్ట్ వాల్యూ పాజిటివ్ ఉంటే మనకి క్వాడ్రంట్ 4లో, ఫస్ట్ వాల్యూ నెగిటివ్, సెకండ్ వాల్యూ పాజిటివ్ అయితే మనకి క్వాడ్రంట్ 2లో. సో ఈ రెండు అయితే, రెండు పాజిటివ్ అయితే క్వాడ్రంట్ 1లో వస్తాయి, ఈ రెండు నెగిటివ్ అయితే క్వాడ్రంట్ 3లో వస్తాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కానీ మనకి సమ్ టైమ్స్ ఎక్స్ యాక్సిస్ పైన, వై యాక్సిస్ పైన వస్తాయి. ఓకే, సమ్ టైమ్స్ ఎక్స్ యాక్సిస్ పైన ఎప్పుడు వస్తాయంటే మనకి ఇచ్చిన వాల్యూస్లో ఏదైనా ఒక వాల్యూ 0 అయినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 0 and 5 తీసుకున్నా. సో ఇందులో ఫస్ట్ వన్ ఏంటి? 0 పాయింట్ కాదు, అది 0 and 5. ఫస్ట్ వాల్యూ ఏంటి? 0. ఇది ఏంటి? ఎక్స్ యాక్సిస్కి సంబంధించింది. అంటే 0 ఇక్కడనే వస్తుంది, అది ఇక్కడ రాదు, ఇక్కడే వస్తుంది. మరి వై యాక్సిస్కి సంబంధించి 5 పాజిటివ్, 1 2 3 4 5 ఎక్కడో టాప్లో వస్తుంది. ఓకే, ఇది ఎక్కడ వస్తుందంటే వై యాక్సిస్ పైన వస్తుంది. ఎందుకంటే ఎక్స్ యాక్సిస్ వాల్యూ ఎప్పుడు కూడా 0 అనే ఉంటుంది. 0 అయినప్పుడు ఎక్కడ ఉంటుంది? ఇక్కడే ఉంటుంది. సో అప్పుడు వాల్యూ అనేది ఎక్కడ వస్తుంది అంటే వై యాక్సిస్ పైన వస్తుంది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఇచ్చిన 2 డిజిట్స్లో, 2 వాల్యూస్లో ఫస్ట్ వాల్యూ ఎక్స్ వాల్యూ ఇస్ ద 0 అయినప్పుడు అది వై యాక్సిస్ పైన లై అవుతుంది. రైట్, దీనికి ఆపోజిట్ ఎక్స్ యాక్సిస్. ఫస్ట్ వాల్యూ 0 కాకుండా సంథింగ్ ఏదైనా ఉండి సెకండ్ వాల్యూ 0 అయితే అది ఎప్పుడు వస్తుంది? ఎక్కడ వస్తుంది? ఎక్స్ యాక్సిస్ పైన వస్తుంది. చూడండి, ఫస్ట్ యాక్సిస్ 1 2 3. మనం సెకండ్ వాల్యూ 0 కాబట్టి అప్కి వెళ్ళలేవు, డౌన్కి వెళ్ళలేవు, కాబట్టి అది ఇక్కడే వస్తుంది. ఇది ఎక్కడ వస్తుంది? ఎక్స్ యాక్సిస్ పైన వస్తుంది. అయితే ఇవి నెగిటివ్ అయినా అంతే, పాజిటివ్ అయినా అంతే. ఇప్పుడు -3 తీసుకోండి, -3 తీసుకుంటే ఇక్కడ వస్తుంది 1 2 3. మళ్ళీ అప్ డౌన్ వెళ్ళలేం, ఇక్కడే వస్తుంది. అది అంటే వాల్యూ అనేది మైనస్ అయితే లెఫ్ట్ సైడ్లో వస్తుంది, పాజిటివ్ అయితే రైట్ సైడ్లో వస్తుంది. సో ఇందులో కూడా ఇంతకుముందు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ పైన కూడా అంతే. పాజిటివ్ అయితే అప్లో వస్తుంది, నెగిటివ్ అయితే డౌన్లో వస్తుంది. కానీ అందులో ఏదైనా ఒక వాల్యూ 0 అయినప్పుడు అది ఎక్స్ యాక్సిస్ పైన, వై యాక్సిస్ పైన రావడానికి పాసిబిలిటీ ఉంది. సో ఇదంతా డిస్కషన్ చేసిన తర్వాత అసలు ఈ కార్టీజియన్ సిస్టమ్ అంటే ఏంటి మనం ఇంత డిస్కషన్ చేస్తాం. మరి దీని కార్టీజియన్ సిస్టమ్ అంటే ఏంటి అంటే సింపుల్. కార్టీజియన్ సిస్టమ్ అంటే ఇట్ ఈస్ కోఆర్డినేట్ సిస్టమ్. దేనికి సంబంధించిన కోఆర్డినేట్? మనకి 2 లైన్స్కి సంబంధించి ఒక పాయింట్ని ప్లాట్ చేయాలంటే మనకి 2 వాల్యూస్ కావాలి. ఓకే, 2 డిస్క్రిప్షన్స్ కావాలి. ఒక పాయింట్ని ప్లాట్ చేయాలంటే మనకి 2 డిస్క్రిప్షన్స్ కావాలి. సో ఆ 2 డిస్క్రిప్షన్స్ అంటే 2 వాల్యూస్కి సంబంధించి కోఆర్డినేటే ఈ కార్టీజియన్ సిస్టమ్. ఒక పాయింట్ని మనం ప్లాట్ చేయాలంటే మనకి ఏం కావాలి? దాని వాల్యూ మనం ఒరిజిన్ అయితే ఏదైతే అనుకున్నామో దాని నుంచి మనము లెఫ్టా, రైటా, అప్పా, డౌనా. లెఫ్ట్ టు రైట్ చెప్పేది ఒక డిస్క్రిప్షన్, అప్ డౌన్ చెప్పేది ఇంకొక డిస్క్రిప్షన్. అంటే సమ్ వాల్యూస్ అది నెగిటివ్లో ఉంటే, పాజిటివ్లో ఉంటే మనం ఆ విధంగా చూసుకుంటాము. సో ఇక్కడ కార్టీజియన్ సిస్టమ్ అంటే ఏం లేదు, ఇట్ ఎక్స్ప్లెయిన్స్ కోఆర్డినేట్ బిట్వీన్ 2 వాల్యూస్ to plot a point on the surface or plane area. రైట్, సో ఇది కార్టీజియన్ సిస్టమ్. మరి ఇది కోఆర్డినేట్ సిస్టమ్ అనుకుంటా కార్టీజియన్ సిస్టమ్ అని ఎందుకు అంటున్నాము అంటే, సో దీనిపైన రీసెర్చ్ చేసి దీన్ని ఎక్స్ప్లోర్ చేసిన పర్సన్ని బేస్ చేసుకొని దీనికి ఆ నేమ్ ఇవ్వడం జరిగింది. ఆ పర్సన్ పేరేంటి అంటే ఈజ్ ద ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్ అండ్ ఫిలాసఫర్ రెనీ డిస్కార్టెస్. ఇక్కడ కాటెస్. సో ఈయన నేమ్ మీదుగా దీనికి కార్టీజియన్ సిస్టమ్ అనే నేమ్ అనేది వచ్చింది. సో ఈయన ఆల్జిబ్రాకి సంబంధించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు అందులో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని ఒక గ్రాఫ్లో మనం ఎలా ప్లాట్ చేయాలి దానికి సంబంధించి ఆయన క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేసిన వ్యక్తి. అందుకే ఆయన నేమ్ మీదుగా దీన్ని మనము కార్టీజియన్ సిస్టమ్ అంటున్నాం. సో ఇంకా దీంట్లో మనం ఇంకా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఇంతకుముందు వాల్యూస్ తీసుకొని మనం పాయింట్ అనేది ప్లాట్ చేస్తాం. ఇన్ కేస్ మనకి పాయింట్స్ ఇచ్చారనుకోండి, వాటికి సంబంధించిన వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది ఇప్పుడు రివర్స్. సో నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ తీసుకుంటున్నాను, పాయింట్ పి, పాయింట్ క్యూ, పాయింట్ ఆర్, పాయింట్ ఎస్.
ఇక్కడ నేను పాయింట్ పీకి సంబంధించి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే పీ అనేది ఎక్కడుంది, ఫస్ట్ ఈ వెర్టికల్ లైన్ దీనికి రైట్ సైడ్లో ఉంది. సో దిస్ ఈజ్ ద 0 మనకి ఇక్కడ రైట్ సైడ్లో ఉంది, లేదా క్వాడ్రంట్ 1లో ఉంది. ఈ క్వాడ్రంట్ 1లో ఉన్నప్పుడు మనకి రెండు కూడా పాజిటివే వస్తాయి. సో దీన్ని ఎలా చేస్తామంటే ఇక్కడ ఉంది, ఇది ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి మీరు ఏం చేస్తారంటే చెక్ చేయండి, లేదా లైన్స్ అనేది డ్రా చేయండి. మీరు ఈ విధంగా లైన్స్ డ్రా చేయొచ్చు. ఓకే, ఇలా లైన్స్ డ్రా చేస్తే ఇక్కడ వచ్చేసేసి 1 2 యూనిట్ 2 దగ్గర, ఇక్కడ వచ్చేసేసి యూనిట్ 1 దగ్గర. అంటే ఇక్కడ 2 ఇక్కడ 1. మీరు ఫస్ట్ రాయాల్సిన వాల్యూ ఏంటంటే ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్కి ఎక్కడుంది, ఇది పాయింట్ 2 దగ్గర ఉంది. సో కాబట్టి 2 కామా దిస్ ఈజ్ ద 1. ఓకే, వై యాక్సిస్కి 1 యూనిట్కి ఈక్వల్గా ఉంది, రైట్ సైడ్లో ఉంది కాబట్టి పాజిటివ్. ఇక్కడ కూడా ఎక్స్ యాక్సిస్కి ఈక్వల్గా 2 యూనిట్స్ దగ్గర ఉంది, టాప్లో ఉంది, రైట్ సైడ్లో ఉంది కాబట్టి పాజిటివ్. సో ఈ రెండు పాజిటివ్ వచ్చినప్పుడు అది క్వాడ్రంట్ 1లో ఉంటుంది. ఈ విధంగా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ క్యూకి చూసినట్టయితే మనకి ఇక్కడ క్యూ అనేది ఇక్కడ ఉంది. ఓకే, ఎక్స్ యాక్సిస్కి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇది నెంబర్ ఆఫ్ యూనిట్స్ కౌంట్ చేయండి, 1 2 3. ఓకే, సో కాబట్టి ఫస్ట్ వాల్యూ -3. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తున్నాం, 1 2 3. ఇక్కడ థర్డ్ యూనిట్కి ఈక్వల్గా ఉంది. అదేవిధంగా అప్కి వెళ్ళండి, 1 యూనిట్ 1కి ఈక్వల్గా ఉంది. అప్కి వెళ్ళామంటే ఇది పాజిటివ్ కాబట్టి 1 ఈజ్ ద పాజిటివ్ వాల్యూ. సో ఈ విధంగా నెక్స్ట్ ఆర్ అనేది ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ ఎక్కడ ఈక్వల్గా ఎక్కడ ఉంది, ఇక్కడ 1 2. సో ఇక్కడ 2 యూనిట్స్ ఈక్వల్గా ఉంది కాబట్టి లెఫ్ట్కి వెళ్ళాం కాబట్టి -2. అదేవిధంగా వై యాక్సిస్ కూడా డౌన్కి వచ్చింది. సో ఈ ఈక్వల్గా ఉంది, ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్కి ఈక్వల్గా ఈ పాయింట్ ఉంది కాబట్టి -2. ఈ విధంగా నెక్స్ట్ అదేవిధంగా పాయింట్ ఎస్, ఎక్స్ యాక్సిస్ 1 2. సో ఇక్కడ చూడండి ఈ పాయింట్ ఇక్కడ ఉంది, ఇలా స్ట్రైట్ వెళ్ళండి ఎక్స్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా, దిస్ ఇస్ ద పాయింట్ 2. సో ఇదేంటి రైట్ సైడ్ ఉంది కాబట్టి పాజిటివ్, సో పాజిటివ్ 2. నెక్స్ట్ ఇక్కడ నుంచి మీరు వై యాక్సిస్కి పర్పెండిక్యులర్గా వెళ్ళండి, 1 2 యూనిట్స్. సో ఇది డౌన్ కాబట్టి ఇదేంటి డౌన్ కాబట్టి -2. రైట్, ఈ విధంగా వాటి వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఇచ్చే ఈ 2 వాల్యూస్, ఇప్పుడు మనకి 2 1 -3 1 -2 -2 2 1 -2 ఉన్నాయి కదా. సో ఇందులో ఫస్ట్ వాల్యూ ఎప్పుడు కూడా రిలేటెడ్ టు ఎక్స్, సెకండ్ వాల్యూస్ ఎప్పుడు కూడా రిలేటెడ్ టు వై యాక్సిస్. సో దీన్ని బేస్ చేసుకుని వీటికి ఒక నేమ్స్ కూడా ఉన్నాయి. ఈ ఎక్స్ యాక్సిస్ సంబంధించేసేసి కోఆర్డినేట్, వీటిని అంటే మనకు ది వాల్యూని ఏమంటున్నాము కోఆర్డినేట్. 2 ఒక కోఆర్డినేట్, 1 అనేది ఒక కోఆర్డినేట్. సో ఈ కోఆర్డినేట్కి మళ్ళీ సపరేట్ నేమ్స్ ఉన్నాయి. ఇక్కడ 2 అనేది ఎక్స్ యాక్సిస్కి సంబంధించి కోఆర్డినేట్. సో దీనికి ఒక నేమ్ ఉంది, అది ఏంటంటే అబ్సెస్. వి ఆర్ కాల్డ్ దట్ అబ్సెస్. అదేవిధంగా 1ని ఆర్డినేట్, ఈ సెకండ్ వాల్యూని వై యాక్సిస్ రిలేటెడ్, దిస్ ఈస్ ద ఆర్డినేట్. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ కార్టీజియస్ సిస్టమ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇక్కడ వీడియో క్రింద నివాస్ ఇన్ఫో అనే ఛానల్ నేమ్ ఉంటుంది. ఇక్కడ మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది. దీన్ని మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే వీడియోస్ అనేవి మీకు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయి. అదేవిధంగా ఈ వీడియో క్రింద మీకు లైక్ బటన్ ఉంటుంది, అదేవిధంగా షేర్ బటన్ ఉంటుంది. మీరు చూడడమే కాకుండా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, అదేవిధంగా మీ క్లాస్మేట్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలా చేస్తే నాకు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో అదేవిధంగా మీకు నెక్స్ట్ అండ్ ప్రీవియస్ వీడియోస్ కోసం వీడియో డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఈ వీడియో క్రింద నేమ్ ఉంది కదా, ఈ వీడియో నేమ్ పైన క్లిక్ చేసినప్పుడు మీకు డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ డిస్క్రిప్షన్లో నేను ప్రతి చాప్టర్కి సంబంధించిన లింక్స్, అదేవిధంగా సబ్జెక్ట్కి సంబంధించిన లింక్స్, సమ్ రిలేటివ్ లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఈ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మీరు ఆ వీడియోస్ అనేది చూడవచ్చు. అదేవిధంగా నేను ఈ వీడియోసే కాకుండా నేను ఇంకా ఏమేమి వీడియోస్ చేస్తున్నా మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో క్రింద నివాస్ ఇన్ఫో అనే ఛానల్ నేమ్ ఉంటుంది, దానిపైన మీరు ఒకసారి క్లిక్ చేయండి. మీకు ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. హోమ్ అనేది నేను ఎలా డిజైన్ చేస్తే ఆ విధంగా మీకు డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ వీడియోస్ పైన క్లిక్ చేస్తే మీకు టోటల్ వీడియోస్ డిస్ప్లే అవుతాయి. కాకపోతే మీకు ఒక ఆర్డర్లో డిస్ప్లే అవ్వవు. అంటే ఒక సబ్జెక్ట్కి సంబంధించి పర్టికులర్గా ఒకే దగ్గర మీకు డిస్ప్లే అవ్వవు. నేను ఎలా అప్లోడ్ చేస్తే అలా డిస్ప్లే అవుతాయి. మీకు పర్టికులర్గా ఒక సబ్జెక్టుకి సంబంధించిన వీడియోస్ కావాలి అంటే మీరు ప్లేలిస్ట్ని సెలెక్షన్ చేసుకోండి. మీకు ఈ ప్లేలిస్ట్ అనేది డిస్ప్లే అవుతాయి. ఈ ప్లేలిస్ట్ అనేది ఏంటి అంటే ఒక సబ్జెక్ట్ లేదా ఒక టాపిక్ సంబంధించిన టోటల్ వీడియోస్ని నేను ఒక గ్రూప్గా ఇక్కడ క్రియేట్ చేస్తాను. దానికి ఒక నేమ్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 9th క్లాస్ స్టూడెంట్స్, మీరు ఇలా స్క్రాల్ చేయండి. మీకు ఒక్కొక్కసారి టోటల్ ప్లేలిస్ట్ కనిపించదు. మీకు ఇక్కడ
యారో మార్క్ ఉంటుంది. ఆ యారో మార్క్ దాన్ని క్లిక్ చేయండి. మీకు ఇంకా డౌన్లో ఇంకా ఏమేమి ప్లేలిస్ట్ ఉందనేది మీకు డిస్ప్లే అవుతాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 9th క్లాస్ స్టూడెంట్ అయితే మీకు 9th క్లాస్ సంబంధించి ఏమైనా ప్లేలిస్ట్ ఉన్నాయో చెక్ చేయండి. ఇక్కడ 9th క్లాస్ మ్యాథమెటిక్స్ అని ఉంది. సో దీనిపైన క్లిక్ చేస్తే నేను చేసిన టోటల్ వీడియోస్ మీకు ఒక ఆర్డర్లో ఉంటాయి. చాప్టర్ వైజ్గా, ఎక్సర్సైజ్ వైజ్గా మీకు ఒక ఆర్డర్లో ఉంటాయి. సో మీరు వాటిని థంబ్నెయిల్ని చూసేసి మీరు ఆ వీడియోని అనేది మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన వీడియో పైన మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఆ వీడియో అనేది ఓపెన్ అవుతుంది. ఆ విధంగా నా వీడియోస్ అనేది మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.